మేము చాలా ఫాస్ట్ గా చేంజింగ్ చేసుకొని పాయింట్ టైమ్ లోనే వెళ్ళాం కదా. జస్ట్ మిస్. బాగా షాక్ అయిపోయి ఆ రేంజ్ లో వస్తారమ్మా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. పెళ్ళంతా చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మా టర్న్. మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాము. ఆ గృహప్రవేశం ఉంటుంది కదా మ్యారేజ్ అయిపోయాక. సో అక్కడ మేము బావగారిని ఒక ఆట ఆడాలనుకున్నాము. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే హడావుడిగా మాకు ఎవరికి చెప్పకుండా అయితే ఇంటికి వెళ్ళిపోయారు. కానీ మేమెందుకు అవకాశాన్ని వదిలేస్తాము, చేసి మరి వెళ్ళాం మేము. చూడు ఇటు పెట్టక్క, నేను లేనక్క. ఓకే, చూడండి. నేను నా భార్య కావ్యశ్రీతో వచ్చాను. మీ ఇంటి పేరు యాడ్ చేయ. మరి ఇప్పుడు మేము ఇంటి పేరు యాడ్ చేయాలి. వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు నేను నా భర్త అఖిల్ దేవభక్తునితో వచ్చాను. 3 సార్లు చెప్పాలి. 3 సార్లా? నువ్వు సీతమాకులు సిరివల్ నేను నా భార్య కావ్యశ్రీ దేవభక్తునితో వచ్చాను. నేను నా భర్త అఖిల్ దేవభక్తునితో వచ్చాను. చెప్పండి. నేను నా భర్త అఖిల్ దేవభక్తునితో వచ్చాను. నువ్వు చెప్పామా? నేను నా భార్య కావ్యశ్రీ గుమ్మడితో దేవభక్తి. దేవుడికి దండం. మనం పరిగెత్తి వేస్ట్ పెట్టాలా? ఇంకా ఇంట్లోనే ఉన్నా. మేము చాలా ఫాస్ట్ గా చేంజింగ్ చేసుకొని పాయింట్ టైమ్ లోనే వెళ్ళాం కదా. జస్ట్ మిస్. బాగా షాక్ అయిపోయి ఆ రేంజ్ లో వస్తారమ్మా. ఐస్ క్రీమ్ పడేయడం తినకుండా పడదు. నేను 2 కప్పులు తిన్నా. 2 కప్పులు తెచ్చుకున్నా. 2 కప్పులు తీసుకుంది కానీ 2 కప్పులు తిన్నాను. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము అందరం భీమవరం నుంచి విజయవాడ ట్రావెల్ చేసాము. ఇప్పుడైతే వ్రతము ఇంకా రిసెప్షన్ 2 కూడా బావగారి వాళ్ళ సైడ్, అదే మా విజయవాడలోనే జరుగుతున్నాయి. మేమందరూ నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయాము, అందుకోలేకపోయాము అనమాట వ్రతానికి. మమ్మీ డాడీ ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వ్రతానికి. అయితే మేము మాత్రం ఇంకా డైరెక్ట్ రిసెప్షన్ దగ్గరే ఇంకా రూమ్లోనే పడుకుని పోయాము. ఇంక రిసెప్షన్కే వచ్చాము, వ్రతంకి అయితే రాలేదు. పెళ్లి ఈవెంట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి లైన్గా హల్దీ మెహందీ పెళ్లి కూతురిని చేయడం, దాని తర్వాత కాలిగోర సమరం, పెళ్ళి, వెంటనే రథం, వెంటనే రిసెప్షన్, అన్నీ చాలా ఫాస్ట్గా అవర్స్ చేంజ్ అనమాట. ఇంకెక్కువ టైం అయితే లేదు. సో అందుకే అందరూ అలా టైర్డ్గా అయితే కనిపించుంటారు. వ్రతం అయితే మేము సత్యనారాయణ స్వామి వ్రతం బావగారి ఇంట్లో చేస్తున్నాము. మార్నింగ్ మేము రాకముందే అత్తయ్య గారాలు, పెద్ద అత్తయ్య గారాలు, అమ్మమ్మ గారాలు అందరూ కలిసి పొద్దున్నే లేచి ప్రసాదాలు, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. మేము ఎవరూ లేదన్నమాట. మేము వచ్చేసరికి అన్ని అరేంజ్మెంట్స్ చేసి రెడీగా ఉంచారు. సో అందుకే అన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్ కావడం వల్ల మాకు అన్నీ కూడా పనులు చాలా సులభంగా అయిపోయినాయి. దీని తర్వాత రిసెప్షన్లో కూడా అన్నీ చాలా పర్ఫెక్ట్గా అన్నీ ఫాస్ట్గా ప్లాన్ చేసుకొచ్చేసారు. మేమైతే పెళ్లి పనులన్నీ నీట్గా మేము చూసుకున్నాం. పెళ్లి తర్వాత పనులన్నీ కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా మేనేజ్ చేసి టైం టు టైం కంప్లీట్ చేశారు. టైం మేనేజ్మెంట్ ఏంటి అనేది నాకు ఆ రోజు ఆ కొన్ని గంటల్లోనే నాకు ఫాస్ట్గా అర్థమైంది. వ్రతం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఇమీడియట్గా రిసెప్షనే. మేమందరం అప్పటికే రిసెప్షన్కి రెడీ అయిపోతున్నాము. ఇటు పక్క వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. మా అక్క వాళ్ళది ఇది ఫస్ట్ వ్రతం కాబట్టి ఇంక పుట్టింటి నుంచి కొత్త బట్టలు అయితే పెడుతున్నారు. ఇక్కడ మా మమ్మీ డాడీ మా అక్కకి బావకి కొత్త బట్టలు అయితే పెడుతున్నారు అనమాట. ఎందుకంటే వ్రతం చేశాక పుట్టింటి నుంచి ఆడపిల్లకి కొత్త బట్టలు పెడతారంట. నాకు ఇది తెలీదు. ఇది ఎడిటింగ్ చేస్తున్నప్పుడే నేను కూడా తెలుసుకున్నాను.
find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year. రిసెప్షన్కి అయితే టైం అయిపోతుంది. నాకైతే ఇది రూమ్ ఎవరితో నాకు గుర్తులేదు, కానీ నేనైతే నా ఫైనల్ అవుట్ఫిట్ లుక్ ఎలా ఉందో చూసుకుందాం అని చెప్పి నార్మల్గా రూమ్కి అయితే వచ్చాను. రూమ్లో పెద్ద మిర్రర్ ఉంది, చూడడానికి చాలా బాగుంది. సో ఇది నా ఫైనల్ అవుట్పుట్ అనమాట రిసెప్షన్కి. బయట బ్యాచ్ అందరూ నాకంటే ఇంకా చాలా బాగా రెడీ అయ్యారు. ఫొటోస్ వీడియోస్ దిగడంలో మునిగి తేలిపోతున్నారనమాట. మళ్ళీ తిరిగి రేపు మార్నింగ్ 10 o'clock అయితే కలుసుకుందాం. అట్లా నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్, బాయ్.